మెగాని బన్నీ దూరం పెట్టాడా లేకపోతే బన్నీనే మెగా దూరం పెట్టారా? మరి ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఫ్యాన్స్కి అయితే ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకంటే తాజాగా రామ్ చరణ్ గారి బర్త్డేకి అల్లు అర్జున్ గారు అయితే విష్ చేయలేదనమాట. మామూలుగా ఇదివరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అటు ట్విట్టర్లోని ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో చోట విష్ చేసి హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ అని అలా పెడుతూ ఉండేవాళ్ళు అనమాట. మరి ఆ స్వీట్నెస్ ఏమైంది? ఒకవేళ ఏమన్నా ఫోన్లో చెప్పారా? ఈరోజు ఎందుకంటే సోషల్ మీడియాలో ఎవరన్నా ఇంకో హీరోకి విషెస్ చెప్పకపోతే వాళ్ళకి మధ్య గొడవలు ఉన్నట్టే ఫిక్స్ అయిపోతున్నారు ఫ్యాన్స్ అంతా కూడా. మరి ఎప్పటి నుంచో కూడా అటు అల్లు అర్జున్ గారు మెగాకి దూరంగా ఉండాలని ట్రై చేస్తున్నారని వార్తలు అయితే వస్తున్నాయి. సో ఆయన రీసెంట్గా గేమ్ చేంజర్ ఫ్లాప్ అవ్వడంతో అల్లు అరవింద్ గారు దానిపైన సెటైర్లు వేయడం, అంతకుముందు అల్లు అర్జున్ గారు కూడా జనసేన పార్టీ కాకుండా అవతల వేరే పార్టీకి వెళ్ళి సపోర్ట్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే మెగా ఫ్యాన్స్కి అయితే అల్లు అర్జున్ దూరం అయిపోయాడని వాళ్ళు ఫిక్స్ అయిపోతున్నారు. మరి అల్లు అర్జున్ మనసులో కూడా అదే ఉందా? సో ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? ఒకప్పుడు అటు మామయ్యల పేరు చెప్పినా కానీ చరణ్ అన్న కానీ అందరితో చాలా క్లోజ్గా ఉండేవాడు. మరి ఈరోజు పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత అతనికి ఆ గర్వం వచ్చిందా, లేకపోతే ఎందుకు ఇట్లా దూరం పెడుతున్నాడు అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. మరి కొంతమంది ఏంటంటే ఒకవేళ ఫోన్లో చెప్పుంటారులే, పబ్లిక్గా ఎందుకు చెప్పడం అని కొంతమంది అనుకుంటున్నారు. మరి అట్లా చూసుకుంటే ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రామ్ చరణ్ గారిని అయితే విష్ చేశారనమాట. సో ఎంతోమంది టాప్ సెలబ్రిటీస్ అందరూ కూడా అట్లా విషెస్ చెప్పారు. సో మరి అటు అల్లు అర్జున్ గారు బర్త్డే అయినా లాస్ట్ ఇయర్ ఇటు చరణ్ గారు కూడా చెప్పారనమాట బర్త్డే విషెస్. మరి ఇప్పుడు అల్లు అర్జున్ గారు చెప్పకపోవడం ఒక పెద్ద రచ్చలాగా మారుతుందనమాట. సో మరి ఇక్కడ ఫ్యాన్స్ అయితే తేల్చేసుకుంటున్నారు మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి నిజంగానే వైరాలు ఉన్నాయని చెప్పి. సో మరి అల్లు అర్జున్ గారి మనసులో ఏముంది, ఆయన ఇలా నిజంగానే మెగాని దూరం పెడుతున్నారా? మరి ఫ్యామిలీ ఫంక్షన్స్లో చూసుకుంటే వాళ్ళంతా కలిసే ఉంటారు. మరి ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు అంటే ఓన్లీ పర్టికులర్గా చరణ్ గారికి అల్లు అర్జున్ గారికి ఏదన్నా ఉందా, లేదంటే అల్లు అర్జున్ గారికి మొత్తం మెగా మీద ఉందా? రీసెంట్గా మరి ఆన్లైన్లో కూడా అల్లు అర్జున్ గారిని అటు మెగా కజిన్స్ అందరూ అన్ఫాలో చేశారనమాట సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. మరి ఆయన అరెస్ట్ అయినప్పుడు కూడా ఎవరు ఏం మాట్లాడలేదు. ఒక చిరంజీవి గారు మాత్రం వెళ్ళి చూసుకుని మాట్లాడుకుని వచ్చారనమాట. సో మరి అక్కడ అల్లు అర్జున్కి అప్పటి నుంచి ఇంకా బాగా మనసులో పెట్టుకుని ఇటు మెగా కజిన్స్ అందరినీ దూరం పెట్టాడు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు అనమాట. మరి అల్లు అర్జున్ గారు అటు రామ్ చరణ్ గారిని విష్ చేయకపోవడం వెనక అసలు కారణాలు ఏంటి అని మెగా ఫ్యాన్స్ అయితే తలలో బద్దలు కొట్టుకుంటున్నారు. మరో పక్క రామ్ చరణ్ గారు అయితే పెద్ద సినిమా ఫస్ట్ లుక్స్తో అదరగొట్టి మొత్తం సోషల్ మీడియా నేషనల్ వైడ్గా షేక్ చేస్తున్నారు. మరి ఇంత ట్రెండ్ అవుతున్నప్పుడు కూడా మరి అల్లు అర్జున్ గారు ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పర్సన్, కనీసం ఆయన గుర్తులేదా, లేదంటే ఆయన మనస్ఫూర్తిగా చెప్పడానికి ఇష్టం లేదా అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి ఇది ఎలా కంటిన్యూ అవుతుందా? మరి నెక్స్ట్ అల్లు అర్జున్ గారి బర్త్డే వస్తుంది, ఆ రోజు రామ్ చరణ్ గారు చెప్తారా లేదా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. మరి చూద్దాం ఏం జరగబోతుందని.